గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో మనకు హిస్టరీ తర్వాత కొన్ని ఏరియాస్లో ఒకటి రకమైనటువంటి పదం ప్రతాప్ అనే పదంతో వేరియస్ ఏరియాస్లో కల్పించినటువంటి విషయాలను ఒక దగ్గర రాశానండి. ఒక నిమిషం కేటాయించి ఒక 10 విషయాలు సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ లెట్ us స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ ప్రతాప్ అనే పదం పైన చూడండి. ఇక్కడ ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి రచన చేసింది సో విద్యానాథుడు. రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి రచన చేశాడు విద్యానాథుడు. కాకతీయులో రెండో ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ప్రతాపరుద్ర కోట నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇది తెలంగాణలో అతి పొడవైన కోట. ఉమామహేశ్వరంలో ప్రతాపరుద్ర కోట ఏ డిస్టిక్ అండి? నాగర్ కర్నూలు డిస్టిక్, తెలంగాణలో అతి పొడవైనటువంటి కోట ప్రతాపరుద్ర కోట. రాణా ప్రతాపుడు సో అక్బర్ చేత యుద్ధం చేసినటువంటి రాణా ప్రతాపుడు, అతని యొక్క గుర్రం పేరు చేతక్. రాణా ప్రతాపుడికి మరియు అక్బర్కు మధ్య జరిగినటువంటి యుద్ధం హల్దీఘాట్ యుద్ధం 1576లో జరుగుతుంది. మేవార్ రాజు అయినటువంటి రాణా ప్రతాపుడికి మరియు అక్బర్కు జరిగినటువంటి యుద్ధం ఏ యుద్ధం అండి? హల్దీఘాట్ యుద్ధం. ఏ సంవత్సరంలో జరిగింది? 1576లో జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా సమ్మక్క సారకలు సో పన్ను శిస్తు విషయం లోపల తిరుగుబాటు చేశారు. సో సమ్మక్క సారక్కల యొక్క తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? ఎవరికి వ్యతిరేకంగా జరిగిందండి? రెండవ ప్రతాపరుద్రుడు, కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో. మొదటి ప్రతాపరుద్రుడిని రుద్రదేవుడు అని కూడా అంటారు. సో ఇతని విజయాలను గురించి తెలియజేసే శాసనం హనుమకొండ శాసనం. మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు. సో ఇతని విజయాల గురించి తెలియజేసే శాసనం హనుమకొండ శాసనం. మహారాణా ప్రతాప సరస్సు మనకు హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిపై కలదు. సో కోడిక ప్రభాస్ అని అనుకోండి. సో ప్రభాస్, సో ప్రాఫర్ ప్రతాపరుద్ర సాగర్, బాస్ఫర్ బియాస్ నది. సో ప్రతాపరుద్ర సాగర్ ప్రాఫర్ ప్రతాపరుద్ర సాగర్, బాస్ఫర్ బియాస్ నది. ప్రభాస్ పేరు పైన జ్ఞాపకం పెట్టుకోండి. మహారాణా ప్రతాప సరస్సు హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిపై కలదు. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట రాజస్థాన్లోని రావత్భట్టాలోని చంబల్ నదిపై కలదు. రావత్భట్టాలోని చంబల్ నదిపై ఉన్నటువంటి ఆనకట్ట ఏంటిదండి? రాణా ప్రతాప సాగర్ ఆనకట్ట. సో ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్ స్టేట్లో ఉంది. ఇవి ప్రతాప్ అనే పదంతో 1 2 3 4 5 6 7 8 ఇంకా మనకు సర్వం ప్రతాప్ రెడ్డి అవన్నీ కూడా చాలా వస్తుంటాయండి. కొంచెం ఐడియా కొరకు ఇట్లా సింపుల్గా రాశాను. ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ. తర్వాత అంక అనే పదంతో ఇక్కడ చూడండి. సో ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. అంకాలజీ అనగా సో కణతులు, ట్యూమర్స్, క్యాన్సర్ ఆ విధంగా అంటూ ఉంటారు. సో ఈ కణతుల గురించి, ట్యూమర్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంకాలజీ. తర్వాత అంకాపూర్, తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి అంకాపూరు అనేటువంటి విలేజ్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందినటువంటి విలేజ్ అంకాపూర్. సో ఇది ఏ డిస్టిక్లో ఉందండి? నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. సో అంకాలేశ్వర్ మనకు గుజరాత్లో ఉన్నటువంటి అతి పెద్ద చమురు క్షేత్రం ఏదండి? అంకాలేశ్వర్. ఏ రాష్ట్రం నుండి? గుజరాత్ నుండి. అది అక్కడ ఉన్నటువంటి ఒక అతి పెద్దైనటువంటి చమురు క్షేత్రం ఇది అంకాలేశ్వర్. ఈ విధంగా ఒక 2 నిమిషాల లోపల ఈ 10-11 విషయాలు నేర్చుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.